अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितो हि सः. ఎవరి రీతిని నిర్మల ప్రేమ భావముతో నన్ను భజింతురో వారిని శరీరము ఏ విధముగానూ బాధించదు. వారు ఏ జాతికి చెందినవారైనప్పటికీ ఏ విధముగు బాధయూ లేదు. ఓ వీరశ్రేష్ఠుడవగు అర్జున, ఆచరణను బట్టి అతడు దురాచారుడు అయినప్పటికీ అతడు జీవితాంతమున శరీరపాత మగునప్పుడు భక్తి అనడి అరుగుపైన ఎక్కియున్నవాడగునను విషయమును ఎన్నడునో మరువకుము. అంత్య సమయమున ఉండెడి బుద్ధిని అనుసరించియే ముందుగతి యొక్క స్వరూపము కూడా నిశ్చితమగును. కావున అంత్య సమయమును తన జీవితమును భక్తి యొక్క చేతికి అప్పగించడివాడు అంతకు పూర్వము దురాచారుడు అయినప్పటికీ అతడు ఇప్పుడు భక్తి ఎనడి పావన సామర్థ్యము వలన సర్వశ్రేష్ఠుడిగా గణింపబడవలెను. ఎవడైనా మనుష్యుడొకడు ఒక మారకు గొప్ప వరదలో మునిగిపోయి దాని నుండి ఏదో విధమున తప్పించుకుని బయటకు వచ్చినప్పుడు అంతకుముందు జరిగిన మునుగుట అనున్నది నిరర్ధకమైనట్లా అంత్య సమయమున మానవుడు భక్తి కలవాడైనచో అంతకు పూర్వము అతడు ఆచరించిన పాపములన్నీ తుడిచిపెట్టుకుని పోవును. కావున ఎవడైనా పురుషుడు ఒకప్పుడు దురాచారియే అగుగాక అతడు పశ్చాత్తాపమనడి తీర్థమున చక్కగా స్నానమునర్చి శుద్ధ హృదయముతో నా స్వరూపమున ప్రవిష్ఠుడగుచో అతడు పూర్తిగా పవిత్రుడనియే ఎంచవలెను. అతని కులీనత పూర్తిగా నిర్దోషమైనదని అతడు నిజముగా తన జీవితమును సార్థకమునర్చుకొనెనని అంగీకరించవలెను. అతడు విద్య, తపస్సు మరియు అష్టాంగ యోగాదులన్నింటినీ ఆర్జించినట్లుగా అగును. ఓ అర్జున, ఇక దీనిని గురించి విశేషించి విస్తరించనక్కరలేదు. ఇందలి భావము ఎవని మనస్సున నా ఎడ అఖండానురాగం ఉత్పన్నమగును అతడు పరిపూర్ణముగా సమస్త కర్మలను దాటినవాడగునని చెప్పుటయే. ఎవడు తన మనస్సు మరియు బుద్ధిచే చేయు సమస్త కర్మలను ఏకనిష్ట అనడి పెట్టెలో నింపి ఆ పెట్టెను పూర్తిగా నా అధీనమనర్చునో అతడు ఈ విధముగా కర్మాతీతుడగును. క్షిప్రం భవతి ధర్మాత్మా సశ్వచ్ఛాంతిం నిగచ్చతే కౌంతేయ ప్రతిజానేహి నమే భక్తః ప్రణశ్యతే. నా భక్తుడు కొంతకాలమైన తరువాత అనగా మరణించిన తర్వాత నా సమానుడగును అనడి భావము నీ మనస్సున కలిగి ఉండవచ్చును. అప్పుడు నిన్నడుగునదిదియే, ఏమనా అమృతమునందే తాను నివసించువానికి మరణమెటుల కలుగును? సూర్యుడు ఆకాశమున ఉదయించి ఉండని సమయమును రాత్రి అందుము. ఇదే రీతిని నా భక్తి లేకుండా చేయు కర్మలన్నీయు మహాపాపములని చెప్పవలదా? కాన ఓ అర్జున, ఎప్పుడు అతని చిత్తవృత్తి నా వద్దకు వచ్చునో అప్పుడే అతడు పూర్తిగా నా స్వరూపమును పొందును. ఒక మండుచున్న దీపముచే మరొక దీపమును వెలిగించిన పిమ్మట ఇందు మొదటి నుంచి వెలుగుచున్న దీపమేదియో తరువాత వెలిగింపబడిన దీపమేదియో చెప్పవలను పడదు కదా. ఇదే విధముగా పూర్తిగా నన్ను భజించు భక్తుడు ఆ క్షణముననే మద్రూపుడగును. ఆ పైన నా అక్షయ శాంత వృత్తి అతనికి ప్రాప్తించును. దాని వలన అతని తేజస్సు వృద్ధియగును. అతడు నా జీవితముతోనే జీవించునని చెప్పవలెను. ఓ అర్జున, ఇక దీనిని గురించి చర్విత చర్వణమేలా? ఇందలి ముఖ్యతత్వము నన్ను పొందగోరుచో పరిపూర్ణమగు భక్తిని నా ఎడ కలిగి ఉండవలెను అను విషయమును మరవరాదు. వంశ గొప్పతనమును గురించి యోచించవద్దు. కులీనత్వమును గురించి పొగడ్తలతో కూడిన వర్ణన చెయ్యకుము. ధన సంపదను గురించిన అహంభావపు పలుకులను పలుకకుము. ఏలనన నా భక్తి లేనిచో ఇవన్నీయు వ్యర్థమే. మొక్కకు ధాన్యపు కంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ కంకులందు ధాన్యపు గింజలే లేకున్నచో, లేదా పట్టణము పెద్దదైనప్పటికీ అది పాడుపడి నిర్జనముగా ఉన్నచో దాని వలన ప్రయోజనమేమి? సరోవరమైతే ఉన్నది, కానీ అది ఎండిపోయినది.
లేదా అరణ్యమున ఒక దీనునకు మరొక దీనుడు జతగూడెను. లేదా చెట్టు ఉన్నది, కానీ గొడ్డుమోతు పూలతో నిండి ఉన్నది. సమస్త వైభవము, కుల గౌరవమంతయు లేదా జాతి గౌరవమంతయు ఇదే మాదిరిగా వ్యర్థమని తలంచవలెను. శరీరమందలి అవయవములన్నీ చక్కగానే ఉన్నవి, కానీ ఆ శరీరము ప్రాణము లేనిదగుచో అది పూర్తిగా నిరుపయోగమే అగును. ఇదే రీతిని నా భక్తి లేని ప్రాణి తిరస్కారపాత్రుడగును. ఏలనైనా ఈ విధముగా జీవించియుండి మనుషులందును భూమిపై పడియున్న రాళ్లయందును భేదమేమి కలదు? బొమ్మజముడు చెట్టు నీడను బుద్ధిమంతుడైన వాడు కూర్చొనక తప్పించుకున్న రీతిని పుణ్యము కూడా భక్తుడు కానివాని నుండి తప్పించుకొనును, వాని వద్దకు పోదు. వేప చెట్టు మిక్కుటముగా కాసి ఫలభారముచే వంగిపోయినప్పటికీ కూడా దానిని చూచి ఒక్క కాకులు తప్ప మరెవ్వరు ఆనందపడెదరు. ఇదే రీతిని భక్తిహీనుడగువాడు ఎంత సంపన్నుడైనప్పటికీ, ఎంత శక్తిశాలి అయినప్పటికీ అవి అతని దోషములనే పెంపొందించును. షడ్రస భోజనమును ఒక కుండ పెంకులో వడ్డించి 4 వీధులు కలిసిడి కూడలిలో పెట్టినచో దాని వలన కుక్కలకు వ్యాధియే వృద్ధియగును. అనగా దానిని తినుటచే కుక్కలకు చుంచురోగము వచ్చును. ఇదే రీతిని భక్తిహీనుడగు పురుషుని జీవితము కూడా అగును. అతనిచే స్వప్నమునందు కూడా పుణ్యకార్యములు జరగవు. అతని జీవితము ప్రపంచమందలి దుఃఖములనిడి పిండి వంటలు వడ్డింపబడిన పళ్ళెరము వంటిది. కావున ఉత్తమ కులము లేకుండుగాక, అంత్యకులజుడే అగుగాక, చివరకు పశు శరీరమే అగుగాక ఏ విధమగు హానియూ లేదు. ఓ అర్జున, మొసలి గజేంద్రుని పట్టుకొనినప్పుడు గజేంద్రుడు నన్ను పిలిచెను. అంతే భక్తిపూర్వకముగా నన్ను స్మరించుటతోడనే అతడు మద్రూపుడయ్యెను, మరియు అతని పశుత్వము ఆ క్షణముననే అంతమొందెను.